ఆన్ దిస్ కంప్యూటర్. ఓకే, సో టైటిల్ అనేది సోర్స్ కాలము, దీన్ని టార్గెట్ లో టైటిల్ అని ఇట్లా టైటిల్ 1 ఇట్లా. సో ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఉంటుంది, మీకు ఏ ఫీల్డ్ ని ఏ ఫీల్డ్ కి మ్యాప్ చేయాలనేది మీకు ఆ రిక్వైర్మెంట్ లో వస్తుంది. సో దాన్ని బట్టి మీరు టార్గెట్ ఫీల్డ్ మ్యాప్ చేయాలి. సో అగైన్ ఇక్కడ మెటాడాటాలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెటాడాటాలో మనకి ఈ జేసన్ ఏదైతే ఉంటుందో ఆ జేసన్ కి మెటాడాటా క్రియేట్ చేసుకోవడానికి మనకు ఉంటుంది. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ దట్ ఫైల్ జేసన్. సో మెటాడాటా ఎందుకంటే మనం జస్ట్ ఆ స్కీమాని స్టోర్ చేసుకుంటాం సెంట్రల్లీ, సో దట్ ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మాన్యువల్ ఎఫర్ట్ అవసరం లేదు, మీరు మామూలుగా అయితే ఇన్పుట్ కాంపోనెంట్ యూజ్ చేస్తే మీరు మాన్యువల్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ జేసన్ ఏదైతే ఉంటుందో దీన్ని రో ఫార్మాట్ గా కన్వర్ట్ చేయడానికి పార్సర్ అంటారు. అంటే దాన్ని రో ఫార్మాట్ గా కన్వర్ట్ చేయడానికి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్ పాత్ అండ్ సెకండ్ ఏంటంటే జేసన్ పాత్. సో ఎక్స్ఎంఎల్ కాంపోనెంట్ లో మనము లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసిన దాంట్లో ఎక్స్ పాత్ అని ఉంది కదా, సో దానికి దీనికి డిఫరెంట్ చెప్తాను మీకు. జేసన్ పాత్ అంటే ఏంటి, ఎక్స్ పాత్ అంటే ఏంటి. అండ్ తర్వాత వచ్చేసి మీరు జేసన్ లొకేషన్ ఇవ్వాలి, ఫైల్ లొకేషన్. దట్స్ ఇట్. సేమ్ ఎక్స్ఎంఎల్ కి అయితే ఎలా ఇచ్చారో అలా ఆ స్కీమా అందులో ఆ ఫైల్లో ఉన్న స్కీమా అనేది ఆటోమేటిక్గా ఇట్లా రీడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. సో ఇక్కడ మీరు మళ్ళీ అగైన్ లైక్ అబ్జల్యూట్ పాత్ అని ఉంది కదా, ఈ అబ్జల్యూట్ పాత్ లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఏంటి, ఏ ఎలిమెంట్ మీద మీరు లూప్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్. క్రియేట్ చేస్తాను. సో సేమ్ అగైన్ మీరు లూప్ పాత్ ఏ కాంపోనెంట్ ఏ నోడ్ మీద అయితే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని యాజ్ ఏ ఎగ్స్ పాత్ క్వరీగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి. తర్వాత మీకు ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఇక్కడ మల్టిపుల్ చైల్డ్ నోడ్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ విండోలో నాకు టైటిల్ నేమ్ కావాలి, ఇమేజ్లు వచ్చేసి నాకు సోర్స్ అండ్ సోర్స్, ఓకే, హెచ్ ఆఫ్ సెట్ ఇవి కావాలనుకోండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ఇక్కడ. ఓకే, వచ్చినాయి కదా, ఇక్కడ నేమ్ 1 అంటే ఆటోమేటిక్ వస్తుంది. మీరు ఇక్కడ రీనేమ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ నేమ్ అండర్ స్కోర్ ఐఎంజీ అని. సో ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ శాంపుల్ డేటాని చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ లూప్ పాత్ ఎక్స్ పాత్ మీరు చూస్తే ఇక్కడ మీకు డాలర్ తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ, అంటే ఇక్కడ కరెక్ట్ గా కనబడట్లేదు, అంటే రూట్ నోడ్ అనేది ఇక్కడ డాలర్ స్టార్ట్ అవుతుంది. అదే మీరు ఎక్స్ పాత్ తీసుకుంటే మీకు రూట్ నోడ్ అనేది ఫార్వర్డ్ స్లాష్ అవుతుంది. సో దానికి డిఫరెన్స్ అంటే ఇక్కడ రూట్ పాత్ వచ్చేసి డాలర్, అక్కడ వచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేసన్ పాత్ కాకుండా ఎక్స్ పాత్ తీసుకున్నారనుకోండి, సో ఎక్స్ పాత్ ఇలా వస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఎక్స్ పాత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ చూడండి ఫార్వర్డ్ స్లాష్ వస్తుంది. ఇది విండో కనిపించదు సరిగా, సరే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ వచ్చింది. ఓకేనా, సో అదే జేసన్ పాత్ తీసుకుంటే మీకు డాలర్ తో స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అనేది, అంతే డిఫరెన్స్. ఫినిష్. ఓకే, మనకు ఫైల్ మెటాడాటా అనేది జేసన్ కి మెటాడాటా క్రియేట్ అయింది, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి అంతే. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఇక్కడ టీ ఫైల్ ఇన్పుట్ చేసాను, ఒకవేళ మీకు సోర్స్ వచ్చేది ఫైల్ అయితే టీ ఫైల్ ఇన్పుట్ చేసాను సెలెక్ట్ చేయాలి. ఇన్ కేసు మీకు ఏపీఐ రెస్పాన్స్ కానీ ఏదైనా టేబుల్ ఒక పర్టికులర్ కాలంలో చేసిన వస్తే ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేయాలి.
టేబుల్ ఫార్మాట్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే. సో ఈ టీ ఫైల్ ఇన్పుట్ జేసన్‌లో ఇన్ కేస్ మీకు ఫైల్ కాకుండా డైరెక్ట్ ఏదైనా యూఆర్ఎల్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ ఎండ్ పాయింట్ ఇచ్చారు. ఆ యూఆర్ఎల్‌లో మీకు డైరెక్ట్‌గా ఆ యూఆర్ఎల్ హిట్ చేసినప్పుడు మీకు జేసన్ వచ్చిందనుకోండి. అప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫైల్ పాత్ మీరు డైరెక్ట్‌గా యూజ్ యూఆర్ఎల్ అనేది ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఇది రిపోజిటరీ డిసేబుల్ చేయాలి. సో యూఆర్ఎల్ ఇచ్చేస్తే అయిపోతుంది ఇక్కడ డైరెక్ట్‌గా. ఓకే. సో రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ అవే ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫైల్ పాత్ జస్ట్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే అయిపోతుంది. అండ్ ఏమేమి ఫీల్డ్స్ కావాలి అది అండ్ ఎక్స్‌పాత్ ఆ జేసన్ పాత్ క్వెరీ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాల్సొస్తుంది. సో అడ్వాన్స్ సెట్టింగ్‌లో కూడా ఏమి లేదు ఎక్స్‌ట్రా ఫీచర్స్ నార్మల్‌గానే ఉన్నాయి. సో ఇది టీ ఫైల్ ఇన్పుట్ జేసన్ కాంపోనెంట్. సో టీ ఫైల్ అవుట్‌పుట్ జేసన్ కాంపోనెంట్ కూడా ఉంది మనకి. టీ ఫైల్ అవుట్‌పుట్ జేసన్. ఇది యూజ్ యూఆర్ఎల్ అంటే ఇది యూజ్ ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అని పెడతాం కదా అట్లాంటి టైపా? కాదు. యూజ్ ఎగ్జిస్టింగ్ అనేది కనెక్షన్ యూజ్ చేసుకోవడం. యూజ్ యూఆర్ఎల్ అంటే మీకు ఏదైనా ఎండ్ పాయింట్ అంటే వచ్చిందనుకోండి. అలాంటిది చెప్పండి. కాదు. ఎండ్ పాయింట్ లైక్ ఏదైనా యూఆర్ఎల్ ఇట్లా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి హెచ్‌టిటిపిఎస్ ఇట్లా ఇస్తారు కదా! శాంపుల్ ఓకే. యూఆర్ఎల్‌లో టెస్ట్ డాట్ జేసన్ అని. అంటే వాళ్ళు మీకిక్కడ ఫైల్ ఇయ్యకుండా ఇలా ఒక యూఆర్ఎల్ హిట్ చేయండి మీరు. ఆ యూఆర్ఎల్ హిట్ చేస్తే మీకు జేసన్ వస్తుందని అనుకోండి ఇలా. ఆ లొకేషన్ ఇవ్వాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా ఇలా ఎక్కువ ఉండదు. బట్ ఇన్ కేస్ ఎక్కడైనా మీకు ఆ యూఆర్ఎల్‌ని హిట్ చేస్తే మీకు జేసన్ రెస్పాన్స్ వస్తుందన్నప్పుడు ఇవ్వాలి ఇలా. ఓకే అండి. ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అది డేటాబేస్ ప్రీవియస్ కాంపోనెంట్ ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని స్టోర్ చేసుకుంటది కాబట్టి యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అని వాడతాం అక్కడ. యూఆర్ఎల్ అంటే ఒక ఫైల్ పాత్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? యూఆర్ఎల్ కాకపోతే ఫైల్ నేమ్ ఇచ్చాం. అంటే ఆ ఫైల్ పాత్ ఎక్కడ ఉంటది? ఎక్కడైతే టాలెంట్ జాబ్ రన్ అవుతుందో ఆ టాలెంట్ జాబ్ మీరు ఈ లొకేషన్ ఇచ్చారు కదా! ఈ లొకేషన్‌లో ఫైల్ పాత్ ఉండాలి. ఓకేనా? సో అలా కాకుండా డైరెక్ట్‌గా యూఆర్ఎల్ ఇస్తే అప్పుడు యూజ్ యూఆర్ఎల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్‌ని హిట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఆ జేసన్ వచ్చేస్తుంది. ఆ జేసన్ అనేది ఇట్లా పార్స్ అవుతుంది. మీరు ఏదైతే ఫీల్డ్స్ ఇచ్చారో దాన్ని బట్టి ఆ పార్స్ అయ్యి మీకు యాస్ ఎ రో ఫార్మాట్‌గా కన్వర్ట్ అవుతుంది ఇట్లా. ఓకే. ఓకే అండి. సో మనకు ఒకేలా ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ జేసన్ ఫైల్ రైట్? సో మనకు టీ రైట్ జేసన్ అనేది ఫీల్డ్ ఉంది ఇక్కడ. ఓకే. టీ ఫైల్ అవుట్‌పుట్ జేసన్ అనేది జేసన్‌ని క్రియేట్ చేయడానికి అండ్ టీ రైట్ జేసన్ ఫీల్డ్ అనేది మీకు జేసన్‌ని ప్రిపేర్ చేయడానికి. ఆ జేసన్ సెట్ లైక్ మనకి ఎలా అయితే మనకి టీ రైట్ ఎక్స్ఎంఎల్ కాంపోనెంట్ ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటది. సో టీ రైట్ జేసన్ క్లిక్ చేయంగానే మళ్ళీ అగైన్ కాన్ఫిగర్ జేసన్ ట్రీ అని ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీరు జేసన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటది. ఇట్లా రైట్ క్లిక్ చేసి యాడ్ సబ్ ఎలిమెంట్ ఓకే. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ ట్రీ అని ఇట్లా క్లిక్ చేసామనుకోండి. ఓకే. సారీ ఎక్స్ఎంఎల్ ఉండాలి మీకిక్కడ. ఓకే. అదర్‌వైస్ మీరు యాడ్ సబ్ ఎలిమెంట్ ఏమని చేస్తారు? టెస్ట్ సేమ్ ఇక్కడ దీని టెస్ట్ మీద ఓకే. ఇంకో సబ్ ఎలిమెంట్ ఏది చేసి ఏబీసీ ఓకే. ఇట్లా మీరు ఏది కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ సబ్ ఎలిమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాను ప్రిపేర్ చేద్దాం. టీ ఫిక్స్డ్ ఫ్లో. సో ఇది కంప్లీట్‌గా డిపెండ్ ఆన్ మీ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ అనలైజ్ చేసిన తర్వాత ఎలా మీరు జేసన్ కన్వర్ట్ చేయాలనేది దాని మీద డిపెండ్ అయి ఉంటది. అన్న సత్య జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. వెయిటింగ్ వస్తుందట. మీకు అది జాయిన్ ఆప్షన్ అవుతాడు. రావట్లేదా అడ్మిట్ చేయడానికి? ఏమో అన్న. ఏది ఓపెన్ అవ్వట్లేదు. జాయిన్ అవుతుంటే వెయిటింగ్ వస్తుందంట అన్న. రావట్లేదు. ఇక్కడ రాలేదుగా నోటిఫికేషన్ వస్తది వెయిటింగ్ అని అంటే ఇక్కడ.
రాలేదు ఏం. ఓకే. ఆటోమేటిక్గా చెక్ ఇక్కడ వస్తుంది మనకి. రాలేదు, రావట్లేదు. ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వని చెప్పండి, వస్తుంది ఇక్కడ అడ్మిట్ అని వస్తుంది, ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు చెప్తాను. ఓకే, ఓకే. సో ఇలా జేసన్ మీకు ప్రిపేర్ అవుతుంది. రూట్ ట్యాగ్లో ఒక ఎంప్లాయీలో నేమ్, ఏజ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు మామూలుగా ఫార్మాటర్ కావాలంటే మనకు ఆన్లైన్ ఫార్మాటర్స్ ఉంటాయి. జేసన్ ఆన్లైన్ ఫార్మాటర్ అని కొట్టారనుకోండి, సేమ్ అలానే ఎగ్జామ్ఎల్ కూడా ఉంటుంది. ఏమైంది? ఓకే, ఇక్కడ ఏదో వచ్చింది అదే, సరే. ఓకేనా, ఆన్లైన్ ఫార్మాటర్స్ ఉంటాయి, ఇట్లా మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. సో రూట్ ట్యాగ్ పేరెంట్, ఇది పేరెంట్ నోడ్, ఇక్కడ నుంచి వెళ్ళి సో ఎంప్లాయీ ఒకటి నోడ్, ఆ ఎంప్లాయీలో నేమ్ అండ్ ఏజ్. సో అగైన్ ఇది కూడా మీ డిపెండ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ రైట్ ఎగ్జామ్ఎల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా లూప్ పాత్, గ్రూప్ అండ్ ఈ కాంపోనెంట్ లో కూడా మీకు గ్రూప్ బై ఎలిమెంట్స్, గ్రూప్ బై ఏదైనా చేయాలంటే అది రిమూవ్ నోడ్, రూట్ నోడ్ అని కొట్టారనుకోండి, ఆ రూట్ ట్యాగ్ అనేది ఉంది కదా, ఆ నోడ్ రిమూవ్ అవుతుంది. ఓన్లీ ఎంప్లాయీ నుంచి స్టార్ట్ అయిపోతుంది డైరెక్ట్ గా, ఎంప్లాయీ నుంచి వెళ్ళి. ఓకే, అడ్వాన్స్ సెట్టింగ్ లో సేమ్ ఏమి ఉండదు, ఇక్కడ సేమ్ ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ మీరు ఎగ్జామ్ఎల్ ఫైల్ జనరేట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు టీ ఫైల్ అవుట్పుట్ చేసిన అనే కాంపోనెంట్ యూజ్ చేస్తారు, అంతే, సింపుల్. మనకు JSON కి ఓన్లీ త్రీ కాంపోనెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, నేమ్ ఆఫ్ దట్ బ్లాక్ ఇది అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ ఏదైనా జనరేట్ ఉంటే అది చేయాలి, దట్స్ ఇట్. ఓకేనా, సో ఇట్లా మీకు JSON ప్రిపేర్ అవుతుంది. సో ఈ బ్యాక్వర్డ్ స్లాష్ తీసేయాలంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసుకొని, ఇన్ కేస్ రిక్వైర్మెంట్ లేకపోతే, మీకు రిక్వైర్మెంట్ లేకపోతే మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు దాన్ని. సో ఇది ఇన్పుట్ టీ ఫైల్ ఇన్పుట్ JSON కాంపోనెంట్, టీ రైట్ JSON కాంపోనెంట్, టీ ఫైల్ అవుట్పుట్ JSON కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు మీకు అది టీ ఎక్స్ట్రాక్ట్ JSON ఎక్కడ యూజ్ చేస్తామో చెప్తాను. టీ ఎక్స్ట్రాక్ట్ JSON ఇన్ కేసు ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం, ఆ టేబుల్లో మనము ఈ XML JSON ఫైల్ పెట్టుకోవచ్చు. JSON పాత్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇన్సర్ట్ చేసుకొని తర్వాత దీన్ని మనం టేబుల్లో రీడ్ చేద్దాం. From
సో ఈ టేబుల్లో ఏం లేదు. సో ఇప్పుడు మనం ఒక ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ డాట్ వాల్యూస్ ఏదో ఒకటి. ఓకే, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఓకే, చూస్తే సేమ్ అగైన్ మెటా డాటా ఆల్రెడీ క్రియేట్ చేసింది. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకు శాంపుల్ జేసన్ అనేది మెటాడాటా క్రియేట్ అయింది. టీ ఫైల్ ఇన్పుట్ డిబి ఇన్పుట్ కాంపోనెంట్. అందరికి కాదు, జస్ట్ రియల్ టైం చేస్తుంది సార్. సో టీడీబీ ఇన్పుట్ కాంపోనెంట్ లో మనము ఇక్కడ పోస్ట్ గ్రేస్ శాంపుల్ జాన్స్ కదా, ఇక్కడ రా కాంపోనెంట్ ఇవ్వాలి. మనం రా టేబుల్ ఉంది కాబట్టి. ఓకే, సో ఈ డిబి ఇన్పుట్ లో మనం ఏదైతే జేసన్ ఇన్సర్ట్ చేసామో దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో అది చూస్తాం ఇప్పుడు. రిలేషన్ పోస్ట్ గ్రేస్ అన్న ఇక్కడ ఫ్రమ్ రా అని ఓకే, పెట్టలేదు. ఫ్రమ్ రా పెట్టలేదు ఇక్కడ. ఓకే, మనకి ఇది డేటా వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఒక పర్టికులర్ కాలంలో, అంటే ఇక్కడ బుక్ అనే డీటెయిల్స్ అనే ఒక కాలంలో మనకి ఏమొస్తుంది, జేసన్ ఫార్మాట్ వస్తుంది. సో మనకు ఫైల్ కాదు ఇది. టీ ఫైల్ అవుట్ ఇన్పుట్ డిలిమిటెడ్ టీ ఫైల్ ఇన్పుట్ జేసన్ యూజ్ చేసుకోవడానికి మనకి ఇది ఫైల్ కాదు. ఒక పర్టికులర్ ఫీల్డ్ లో మనకి జేసన్ అనేది వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్కి ఎలా అయితే మనకు పర్టికులర్ కాలంలో మనకు జేసన్ వస్తుందో దాన్ని కన్వర్ట్ చేయడానికి అప్పుడు మనము టీ ఫైల్ టీ ఎక్స్ట్రాక్ట్ జేసన్ అనే కాంపోనెంట్ వాడతాం. ఈ కాంపోనెంట్ వాడతాం అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్, ఏదైనా ఫీల్డ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కాలం కదా. ఏదైనా కాలంలో మనకి డేటా అనేది జేసన్ ఫార్మాట్ లో వస్తే దాన్ని కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేది మనము ఎక్స్ట్రాక్ట్ జేసన్ కాంపోనెంట్. ఓకే, జస్ట్ ఇక్కడ ఏ కాలంలో అయితే మీకు వస్తుందో ఆ కాలం ఏంది, బుక్ డీటెయిల్ కదా మనకు వస్తుంది, ఆ కాలం నేమ్ ఇవ్వాలి. అండ్ యాజ్ ఈజ్ గా మనం ఇంతకుముందు ప్రీవియస్ గానే దీనికి మనము స్కీమా క్రియేట్ చేసుకున్నాం. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ అని జేసన్ ఆల్మోస్ట్ కాంపోనెంట్ యొక్క ఫంక్షనాలిటీ అన్ని సిమిలర్ గానే ఉంటాయి, జస్ట్ ఓన్లీ ఫార్మాట్ చేంజ్ అంతే. ఓకేనా, జేసన్ ఫార్మాట్ అండ్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ ఒకటే చేంజ్, మిగతా అంతా సేమ్ యాజ్ ఈజ్ గా ఉంటుంది. సో ఇది మనకు జేసన్ వచ్చే ఫీల్డ్ లో వచ్చే జేసన్. సో దీన్ని మనం కన్వర్ట్ చేసి రో ఫార్మాట్ గా కన్వర్ట్ చేసాం. సో ఏమైనా డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ జేసన్ అండ్ ఎగ్జాంపుల్ ఫైల్స్? సో మనం లాస్ట్ క్లాస్ లో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, కాంపోనెంట్స్, టీ ఫైల్ ఇన్పుట్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్, టీ ఫైల్ ఇన్పుట్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్, ఇన్పుట్ ఎగ్జాంపుల్, అవుట్పుట్ ఎగ్జాంపుల్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా ఎనీ క్వశ్చన్స్? టీ ఫైల్ ఇన్పుట్, టీ ఎక్స్ట్రాక్ట్, టీ ఫైల్ అవుట్పుట్, టీ అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్. ఏదో మిస్ అయిపోయిందా? అడ్వాన్స్ అవుట్పుట్ ఎగ్జాంపుల్, ఫైల్ అవుట్పుట్ ఎగ్జాంపుల్, టీ రైట్ ఎగ్జాంపుల్,
txml map. ఓకే. సో ఇవన్నీ కూడా XML రిలేటెడ్. సో టీ ఫైల్ ఇన్పుట్ XML కాంపోనెంట్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇన్ కేస్ మనకి ఏదైనా డేటా XML ఫైల్లో ఇస్తే అప్పుడు మనము టీ ఫైల్ ఇన్పుట్ XML కాంపోనెంట్ యూజ్ చేస్తాం. ఈ టీ ఫైల్ ఇన్పుట్ XML లో ఆ ఫైల్ పాత్ ఎక్కడైతే ఆ XML ఫైల్ ఉందో దాని యొక్క లొకేషన్, XPath క్వరీ అండ్ ఏ ఫీల్డ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఆ XML నుంచి వెళ్ళి, అది మనం ఇక్కడ మ్యాపింగ్ లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో extract XML ఫీల్డ్ ఎప్పుడు ఇచ్చేస్తాం, ఇన్ కేస్ మనకి ఏదైనా ఒక పర్టికులర్ కాలంలో మనకు డేటా అనేది XML ఫార్మాట్ లో వస్తే, ఆర్ ఎల్స్ మనకు ఏపీఐస్ సూప్ కానీ రెస్ట్ ఏపీఐస్ కాల్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఆ రెస్పాన్స్ అనేది XML వస్తుంది. సో ఆ XML ని రో ఫార్మాట్ గా కన్వర్ట్ చేయడానికి మనము extract XML ఫీల్డ్ వాడతాము. సో ఇక్కడ ఏదైతే టీ ఫైల్ ఇన్పుట్ XML లో మనము XPath క్వరీ అండ్ మ్యాపింగ్ ఇస్తాము, ఇక్కడ కూడా అదే ఇస్తాము. అలాంగ్ విత్ ఏ కాలంలో అయితే మీకు ఆ రెస్పాన్స్ కానీ ఆ పర్టికులర్ టేబుల్ నుంచి ఏ కాలంలో అయితే మీకు XML వస్తుందో ఆ కాలం నేమ్ ఇస్తాం ఇక్కడ. సో ఇది దీనికి ఇన్పుట్ కాంపోనెంట్ అవసరం. ఇక్కడ టీ ఫైల్ ఇన్పుట్ డెలిమిటెడ్ కి ఇన్పుట్ కాంపోనెంట్ ఏం అవసరం లేదు, ఇదే యాజ్ ఏ ఇన్పుట్ కాంపోనెంట్ గా వర్క్ అవుతుంది. బట్ extract XML కాంపోనెంట్ అనేది ఇంటర్మీడియట్ కాంపోనెంట్. ఇంటర్మీడియట్ అంటే దీనికి మ్యాండేటరీ ఏంటి, ఒక ఇన్పుట్ కాంపోనెంట్ నుంచి వెళ్ళి వచ్చే డేటా దీనికి ఇవ్వాలి. ఓకేనా, ఐదర్ అది రెస్ట్ ఏపీఐ కావచ్చు, సోప్ ఏపీఐ ఒక రెస్పాన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక టేబుల్లో కానీ ఒక పర్టికులర్ కాలంలో XML ఉంటే అది తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ అడ్వాన్స్ ఫైల్ అవుట్పుట్. సో అడ్వాన్స్ ఫైల్ అవుట్పుట్ XML కాంపోనెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇన్ కేస్ మనకి సోర్స్ లో ఒక పర్టికులర్ టేబుల్లో ఒక డేటా వస్తుంది, రా డేటా వస్తుంది అంటే రో ఫార్మాట్ లో. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనం XML జనరేట్ చేయాలి, అండ్ ఆ XML జనరేట్ చేసిన తర్వాత అది ఒక ఫైల్లో రాసి ఆ ఫైల్ ని ఆ స్పెసిఫైడ్ ఏదైనా S3 బకెట్ కానీ FTP సర్వర్ లో పెట్టాలి అనుకుంటే అప్పుడు మనము రైట్ XML కాంపోనెంట్ అండ్ ఫైల్ అవుట్పుట్ XML కాంపోనెంట్ యూజ్ చేయకుండా ఓన్లీ అడ్వాన్స్డ్ ఫైల్ అవుట్పుట్ XML కాంపోనెంట్ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి బేసిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, అవుట్పుట్ కాంపోనెంట్ ఎక్కడ జనరేట్ చేస్తాం అది, అండ్ XML ట్రీలో మనము ఆ XML ఏదైతే మనకు రిక్వైర్డ్ XML స్ట్రక్చర్ ఉందో దానికి రిలేటెడ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ ఇంకో ఫీచర్ ఏంటంటే మనకు ఆల్రెడీ XML స్ట్రక్చర్ ఉంటే, ఫైల్ ఉంటే డైరెక్ట్ గా ఇంపోర్ట్ XML ట్రీ అని క్లిక్ చేసేసి ఆ XML ఫైల్ ఇచ్చేసిన ఆ XML ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ ఇచ్చేస్తే దానికి కరెస్పాండింగ్ ఆటోమేటిక్ గా ఇక్కడ ఓకే మేబీ ఇందులో లేనట్టుంది శాంపుల్ ఇది book.xml. సో దాని కరెస్పాండింగ్ ఎగ్జాక్ట్ XML స్ట్రక్చర్ ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఆల్రెడీ మన దగ్గర ఫైల్ ఉంటుంది, XML స్ట్రక్చర్ సంబంధించిన ఫైల్ ఉంటుంది. అదర్వైజ్ మీరు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఎలిమెంట్, సబ్ ఎలిమెంట్, యాడ్ అట్రిబ్యూట్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ వస్తాయి మనకి. అండ్ అలాంగ్ విత్ దట్ పర్టికులర్ ఒక ఫీల్డ్ కి మీరు ఏదైనా స్టాటిక్ వాల్యూ పెట్టాలన్నా కూడా మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ లేక పెట్టుకోవచ్చు. ఇక్కడ వాల్యూ ఏబిసి ఏదైతే మీరు వాల్యూ పెట్టాలనుకుంటున్నారో. ఓకే. అండ్ ఇక్కడ మనకి అపెండ్ ద సోర్స్ XML అంటే XML ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని సేమ్ ఫైల్ అపెండ్ లాగా, లైక్ ఫైల్ అవుట్పుట్ డెలిమిటెడ్, ఫైల్ అవుట్పుట్ ఎక్సెల్ ఏదైతే అపెండ్ ఆప్షన్ ఉంటుందో సేమ్. అండ్ అడ్వాన్స్ సెట్టింగ్ వెళ్తే మీరు సపరేటర్స్ ఏదైనా కావాలన్నా, ఫోల్డర్ ట్రిమ్ చేయాలనుకున్నా, అండ్ మనకి జనరేషన్ మోడ్ అనేది ఉంటుంది, అండ్ హ్యూజ్ అమౌంట్ కి మనం ఇది వాడతాము, అండ్ ఎన్కోడింగ్ ఫార్మాట్ ఇవన్నీ కూడా మనము అడ్వాన్స్ సెట్టింగ్ లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఫైల్ అవుట్పుట్ XML ఎప్పుడు వాడతామంటే మీరు రైట్ XML ఫీల్డ్ తో కానీ XML మ్యాప్ తో కానీ ఏదైనా ఒక XML ఫార్మాట్ XML ఫైల్ ని జనరేట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే ఫైల్ అవుట్పుట్ XML వాడతాం. ఓకే. అండ్ రైట్ XML ఎప్పుడు వాడతాం, ఏదైనా XML జస్ట్ XML డేటాని ప్రిపేర్ చేసి చేయడానికి. అండ్ XML మ్యాప్ కూడా సేమ్, బట్ డిఫరెన్స్ ఏంటి, రైట్ XML కి XML మ్యాప్ కి డిఫరెన్స్ ఏంటంటే XML మ్యాప్ లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు, మీరు జాయిన్స్ చేసుకోవచ్చు బిట్వీన్ ద మల్టిపుల్ టేబుల్స్, మీరు జాయిన్ చేసుకొని XML జనరేట్ చేసుకొని ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు లైక్ మ్యాప్ లాగా. ఓకే. ఎక్స్ప్రెషన్స్, ఫీల్డ్ లెవెల్ ఎక్స్ప్రెషన్స్, ఫిల్టర్స్, ఓకే, జాయిన్స్ అన్ని కూడా మీరు XML మ్యాప్ లో చేసుకోవచ్చు. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ XML కానీ JSON కానీ ఏమైనా క్వశ్చన్స్ అంటే లాస్ట్ క్లాస్ లో కూడా ఒకసారి మీకు ఓవర్ వ్యూ ఇచ్చాను ఏం చేసామనేది. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మనం డిస్కస్ చేసుకొని నెక్స్ట్ విల్ మూవ్ టు ది APIs. సో ఏపీఐని ఎలా కాల్ చేస్తాం టాలెంట్ లో. ఓకే.
So if anyone not having any question, then we'll start APIs. So actually APIs ఏంటి మనకు? Okay. So API అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఓకే, API యొక్క ఫుల్ ఫామ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. అంటే ఒక అప్లికేషన్ కిన్ను బిట్వీన్ అప్లికేషన్ ఒక అప్లికేషన్ కిన్ను ఒక ఎండ్ యూజర్ కి. ఎండ్ యూజర్ అంటే ఎవరైనా కావచ్చు, క్లయింట్, ఏ క్లయింట్ అయినా కూడా, అండ్ ఏదైనా వేరే అప్లికేషన్ కూడా అవ్వచ్చు. ఎండ్ యూజర్ కి మధ్యలో అదే ఈ ఏపీఐస్ అనేది యాజ్ ఏ ఇంటర్ఫేస్ గా పనిచేస్తాయి. ఓకే, ఎండ్ యూజర్ అంటే ఎవరైతే ఈ ఏపీఐస్ ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ ఎండ్ యూజర్స్. ఆ ఎండ్ యూజర్స్ కును అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ అప్లికేషన్స్ కదా. సో ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో డేటా ఎవ్రీడే యూజర్స్ డేటా జనరేట్ అవుతుంది. అంటే మీరు పోస్ట్ చేసిన, కమెంట్ చేసింది, లేదైనా ఏదైనా మీరు ఒక పోస్ట్ చేస్తే దానికి సంబంధించిన లైక్స్, డిస్లైక్స్, కమెంట్స్, వీటన్నికి సంబంధించిన డేటా ఈ ఫేస్బుక్ అప్లికేషన్స్ ఆర్ ట్విట్టర్ అప్లికేషన్ యొక్క బ్యాక్ ఎండ్ లో ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. సో ఈ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఈ అప్లికేషన్స్ ఏవైతే సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీళ్ళు డైరెక్ట్ గా మీకు డేటాబేస్ యాక్సెస్ ఇవ్వరు. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ సంబంధించిన ఒక కంపెనీకి, ఏదో ఒక కంపెనీకి వాళ్ళకి ఈ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ సంబంధించిన డేటాని కావాలి ఫర్ ఇంటిగ్రేషన్ పర్పస్. ఓకే, లైక్ రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవడానికో లేకుంటే ఫర్ సమ్ అదర్ ఇంటిగ్రేషన్ పర్పస్ వాళ్ళకి ఈ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ సంబంధించిన డేటా కావాలి. బట్ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా మీకు డీబీ యాక్సెస్ ఇవ్వరు. ఓకే, సో డీబీ యాక్సెస్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయో, ఈ అప్లికేషన్ పైన ఏపీఐస్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, సో మనకు 2 టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి, రెస్ట్ అండ్ సోప్. ఓకే, సోప్ అనేది కొంచెం ఓల్డ్ టెక్నాలజీ, ఇది లేటెస్ట్ రెస్ట్. ఓకే, సో ఈ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ వీళ్ళు డేటాబేస్ యాక్సెస్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏపీఐస్ ఈ అప్లికేషన్ మీద డిజైన్ చేసి ఆ ఏపీఐస్ యొక్క యాక్సెస్ ఇస్తారు మనకి. సో ఆ ఏపీఐస్ ని ఎలా యాక్సెస్ చేస్తామంటే మనం ఎండ్ పాయింట్స్ అని ఉంటాయి. ఓకే, ఆ ఎండ్ పాయింట్స్ ని మనము ఆ యూఆర్ఎల్స్ ఉంటాయి, ఆ యూఆర్ఎల్స్ ని కాల్ చేసి మనము డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎంప్లాయీ అనే ఒక డేటాబేస్ ఉంది, డిబి. సో ఈ ఎంప్లాయీ అనే డేటాబేస్ లో ఏమి ఉంటాయి, ఎంప్లాయీ టేబుల్, ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్ అని ఉంది. ఓకేనా, ఈ ఎంప్లాయీ యొక్క డేటాబేస్ లో ఏముంది, ఎంప్లాయీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది. సో ఈ ఎంప్లాయీ అనే టేబుల్ నుంచి మీరు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఏం రాస్తారు మీరు, సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, సేమ్ యాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. సో దీన్ని కనెక్ట్ చేయాలి. ఈ ఎంప్లాయీ టేబుల్ ని రీడ్ చేసే ముందు మీరు కనెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు, ఎంప్లాయీకి సంబంధించిన డీబీ కనెక్ట్ చేస్తారా, డేటాబేస్ కనెక్ట్ చేస్తారు కదా, డీబీ కనెక్షన్. సో ఈ డీబీ కనెక్షన్ కి మీరు ఏమి ఇస్తారు, యూజర్ నేమ్, పాస్వర్డ్, పోర్ట్, తర్వాత డీబీ నేమ్, ఇన్ కేస్ స్కీమా ఉంటే స్కీమా నేమ్. ఓకే, స్కీమా నేమ్, తర్వాత వచ్చేసి టేబుల్ నేమ్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారు. దాంతోపాటు ఆ టేబుల్ సంబంధించిన స్కీమా మీరు ఇన్పుట్ కాంపోనెంట్ లో కాన్ఫిగర్ చేస్తారు, టీడీబీ ఇన్పుట్ కాంపోనెంట్ లో కాన్ఫిగర్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఏదైనా ఫిల్టర్ కావాలి, లైక్ సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ వేర్ ఎంప్లాయీ ఐడి 1 కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, టీడీబీ ఇన్పుట్ లో వేర్ ఐడి ఈక్వల్ టు 1. ఓకే, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఈ ఎంప్లాయీ అనే డేటాబేస్ లో ఈ టేబుల్ ని నేను రీడ్ చేయాలి అని అంటే, ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్ అనే టేబుల్ ని రీడ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, దానికి సంబంధించిన డేటాబేస్ కనెక్షన్ ఇచ్చేసుకుని తర్వాత ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ని డైరెక్ట్ గా డేటాబేస్ యాక్సెస్ ఉంది కాబట్టి హిట్ చేస్తున్నా. సేమ్ యాజ్ ఏపీఐస్ యూజ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, ఎండ్ పాయింట్ యూజ్ చేస్తారు. ఓకే, ఆ ఎండ్ పాయింట్ యూజ్ చేసేటప్పుడు సేమ్ ఇక్కడ కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓకే, అండ్ తర్వాత ఆ మెథడ్ అంటాం, ఏం మెథడ్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, గెట్ మెథడ్, పోస్ట్, డిలీట్, పుట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే,
సో ఇక్కడ గెట్ మెథడ్ అంటే ఈజ్ నథింగ్ బట్ డీబీలో సెలెక్ట్, అంటే ఏదైనా మీరు డేటాను రిట్రీవ్ చేయాలనుకుంటే అప్పుడు గెట్ మెథడ్ వాడతారు. పోస్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ డీబీకి ఇన్సర్ట్. ఓకే, డిలీట్ అంటే డిలీట్ స్టేట్మెంట్ లైక్ డిలీట్. పుట్ అంటే అప్డేట్. యాక్చువల్గా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏదైతే మీరు మెథడ్స్ కాల్ చేస్తారో ఆ మెథడ్ ఆ రిక్వెస్ట్ ఈ ఏపీఐ ఏం చేస్తుంది, మీ ఎండ్ యూజర్ కదా మీరు, సో మీరు ఎండ్ యూజర్ కదా, ఆ మెథడ్ ని మీరు కాల్ చేస్తే ఈ ఎండ్ యూజర్ నుంచి వెళ్ళి ఈ ఏపీఐ ఏం చేస్తుందంటే ఈ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ ఏపీఐ యాక్సెప్ట్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో ఇది ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ ని యాక్సెస్ చేస్తుంది. మనం ఇక్కడ వరకే మన వర్క్ ఏంటంటే ఈ ఎండ్ యూజర్ సారీ మన టాస్క్ ఏంటంటే ఈ ఎండ్ యూజర్ ఎవరైతే అంటే మనం ఎవరైతే ఉన్నామో మన టాస్క్ ఏంటంటే ఈ ఏపీఐని ఇన్వోక్ చేయడం, అంటే దీన్ని కాల్ చేయడం. బట్ ఈ బ్యాక్ ఎండ్ లో ఈ ఏపీఐ ఏం చేస్తుంది, ఈ అప్లికేషన్ సంబంధించిన డేటాబేస్ మీదనే యాక్టివిటీ చేస్తుంది. అంటే మనం ఏదైతే మెథడ్ ఇస్తామో దాన్ని బట్టి ఆ బ్యాక్ ఎండ్ లో ఆ డేటాబేస్ మీదనే యాక్టివిటీ చేస్తుంది. సో ఇదేంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ చేయరు, అంటే ఆ డేటాబేస్ మనకు డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వకుండా మధ్యలో ఇంకొక లేయర్ అనేది సెక్యూరిటీ పర్పస్ పెట్టుకుంటారు ఏపీఐ ఇంటర్ఫేస్ అనేది. ఓకే, మన టాస్క్ ఎండ్ యూజర్ గా యాజ్ ఎండ్ యూజర్ గా మన టాస్క్ ఇక్కడ నుంచి మనం ఈ రిక్వెస్ట్ పంపడమే. ఈ రిక్వెస్ట్ ఈ ఏపీఐ తీసుకొని బ్యాక్ ఎండ్ లో అది మళ్ళీ చేసేది అదే డేటాబేసే. బట్ మనకి ఈ డేటాబేస్ మీద ఏం జరుగుతుంది, ఏ టేబుల్ యాక్సెస్ చేస్తుంది ఏంటి, ఇవన్నీ మనకు తెలియదు. ఓకే, సో ఇక్కడ ఆ టేబుల్లో మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసేటప్పుడు ఏదైనా ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 1 అని అన్నారు అనుకోండి, సో ఇక్కడ కూడా మనకు ఆ అంటే ఆ ఫిల్టర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ క్వరీ పారామీటర్స్ అని ఉంటాయి. సో క్వరీ పారామీటర్స్ అంటే ఆ పాస్ చేయాలి మనం, ఆ పాస్ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ లో అది జరుగుతుంది. అండ్ హెడర్స్ అని ఉంటుంది. సో ఇలాంగ్ విత్ ఎండ్ పాయింట్స్, క్వరీ పారామీటర్స్, హెడర్స్ ఇవన్నీ కూడా మనము పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ ఏపీఐస్ చాలా ఇంపార్టెంట్, ఈ మధ్యలో చాలా వస్తున్నాయి. ఎనీ క్వశ్చన్స్? హలో, జస్ట్ సెలెక్ట్ కారా గెట్ పెట్టాలా మీరు? సెలెక్ట్ కాదు, మనం ఇక్కడ గెట్ మెథడ్స్ ఉంటాయి, అంటే ఆ కాంపోనెంట్ ఉంటాయి. ఎట్లయితే మనకు డీబీ ఇన్పుట్, డేటాబేస్ ఒరాకిల్ ఇన్పుట్, ఎంఎస్ ఎస్క్యూఎల్ ఇన్పుట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఇక్కడ మనకు టీ రెస్ట్ క్లయింట్, టీ రెస్ట్ అనే కాంపోనెంట్, టీ సోప్ అనే కాంపోనెంట్ ఉంది. జస్ట్ మనం గెట్ మెథడ్ పెట్టాలి. ఇక్కడ అక్కడ మెథడ్ ఉంటుంది, మెథడ్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది, అందులో మీరు గెట్ అనే మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్. ఓకే, సో మనము ఇక్కడ మనకి ఏపీఐస్ ఉన్నాయి, అంటే ఫ్రీ ఏపీఐస్ ఉన్నాయి. సో నేను ఒక అకౌంట్ క్రియేట్ చేశాను, వెదర్ అనే ఒక ఏపీఐ ఉంది. సో ఇది ఈ ఏపీఐ ఉంది, దీన్ని మీరు లాగిన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఈమెయిల్ ఐడి అది ఇచ్చేస్తే మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మై ఏపీఐ కీస్ అని వెళ్తే ఇక్కడ మీకు ఏపీఐ కీస్ కూడా ఉంటాయి, మీరు జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇది మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. ఇది మీకు ఇస్తాను. ఇక్కడికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నా ఇక్కడ వెదర్ ఏపీఐలో. సో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన యూఆర్ఎల్ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి వెదర్ రిలేటెడ్. ఓన్లీ జస్ట్ ఇక్కడ మనం క్లాస్ లో ఓన్లీ గెట్ మెథడే, ఎందుకంటే మనం పోస్ట్ మెథడ్ కి ఇక్కడ అవైలబుల్ లేదు ఇందులో. సో ఇక్కడ కరెంట్ వెదర్ డేటా, అవర్లీ ఫోర్కాస్ట్, ఓకే, వన్ కాల్ ఏపీఐ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఏపీఐ డాక్యుమెంట్కి వెళ్తే మీకు ఇస్తారు. అంటే మీరు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ వచ్చిందో మీరు ఏపీఐ కాల్ చేసి డేటాను రీడ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫస్ట్ చూసుకోవాలి. ఆ డాక్యుమెంట్లో ఎండ్ పాయింట్ ఏంటి, దానికి సంబంధించిన హెడర్స్ పారామీటర్ ఏం పాస్ చేయాలి, క్వరీ పారామీటర్ ఏం పాస్ చేయాలి, అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ఆ డాక్యుమెంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై సిటీ నేమ్, అంటే నాకు బై సిటీ నేమ్ ఏపీఐని కాల్ చేస్తే ఏమొస్తుంది, నాకు ఆ సిటీ నేమ్ ప్రొవైడ్ చేస్తే ఆ సిటీకి సంబంధించిన ఆ డేటా వస్తుంది నాకు. ఓకే, బై సిటీ నేమ్. సో ఇక్కడ చూస్తే ఏపీఐ ఇది ఎండ్ పాయింట్, ఇది ఆ ఏపీఐని కాల్ చేసే ఎండ్ పాయింట్ ఇది. ఇక్కడ క్యూ ఈక్వల్ అంటే క్వరీ పారామీటర్, క్వశ్చన్ మార్క్ తర్వాత ఉండేదంతా కూడా క్వరీ పారామీటర్ కానీ హెడర్ కానీ ఉంటుంది. సో క్యూ ఈక్వల్ ఏంటి, సిటీ నేమ్ పాస్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీఐకి. ఈ 2 పారామీటర్ నేను పాస్ చేస్తే నాకు ఈ ఏపీఐని కాల్ చేసిన తర్వాత రెస్పాన్స్ వస్తుంది.
సో ఇక్కడ కింద మీరు డెఫినేషన్స్ ఉంటాయి. క్యూ అంటే ఆ పారామీటర్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఓకే. ఏపీఐ కీ యొక్క మీనింగ్ ఏంటి, ఏపీఐ ఏంటి, ఏపీఐ కీ, మోడ్, ఇవన్నీ ఆప్షనల్. బట్ ఈ టూ ఇక్కడ చూస్తే మీరు ఆ ఏపీఐ డెఫినేషన్ లో ఇది రిక్వైర్డ్, ఇది రిక్వైర్డ్, మిగతా 3 పారామీటర్స్ కూడా ఆప్షనల్. సో మీకు ఇచ్చే ఎండ్ పాయింట్ లో కూడా ఇది ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏది రిక్వైర్డ్ అంటే ఏది ఆప్షనల్ అనేది. కింద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏపీఐ కాల్స్ అంటే ఫర్ శాంపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. లండన్ కి ఈ ఏపీఐ కీ అనేది మనం ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు తర్వాత మనకి ఎగ్జాంపుల్ కింద బాటమ్ లో ఉంటుంది రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది. ఇక్కడ ఇచ్చాడు, ఇది ఇలా రెస్పాన్స్ వస్తుంది మనకి ఆ ఏపీఐని కాల్ చేసిన తర్వాత. సేమ్ యాజ్ మీకు రిక్వైర్మెంట్ లో ఇన్ కేసు వాళ్ళు ఏపీఐ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఆ డెఫినేషన్ మొత్తం ఉంటుంది, రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఏపీఐ యొక్క కాల్ ఎలా చేయాలి, ఎండ్ పాయింట్స్ ఏంటి, పారామీటర్స్, రిక్వైర్డ్ పారామీటర్ ఏంటి, ఆప్షనల్ ఏంటి అని. ఓకే, సేమ్ నేను ఇదే ఏపీఐ ఒకటి క్రియేట్ చేశాను ఆల్రెడీ. ఓకే, రెస్ట్ ఏపీఐ ఇది. సో జస్ట్ ఇక్కడ క్వరీ పారామీటర్ క్యూ ఈక్వల్ టు లండన్ అండ్ ఏపీఐ ఐడి అంటే ఏపీఐ కీ అనమాట ఇది. సో ఏపీఐ కీ ఏదైతే మనం ఇంతకుముందు చూసామో అది కీ ఇవ్వాలి. సో ఈ ఎండ్ పాయింట్ ని జస్ట్ తీసుకెళ్ళి ఇక్కడ సో జాన్కు జాబ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో టీ రెస్ట్ క్లయింట్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఈ కాంపోనెంట్ లో కాన్ఫిగర్ చూసుకుంటే మీరు ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే టీ రెస్ట్ క్లయింట్ కాంపోనెంట్ లో యూఆర్ఎల్ పాత్, రిలేటివ్ పాత్, మెథడ్, మీకు ఇంతకుముందు చెప్పా కదా, గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. యాక్సెప్ట్ టైప్ అంటే జేసన్, ఎగ్జామ్ఎల్, మల్టీపార్ట్, ఎనీ అని ఇట్లా. ఓకే, సో క్వరీ పారామీటర్స్, ఏదైనా క్వరీ పారామీటర్స్ ఉంటే అది డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ యూఆర్ఎల్ లో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను యూఆర్ఎల్ లో ఇచ్చే కదా. సో ఇక్కడ చూస్తే కీ ఈక్వల్ టు లండన్ కదా, అక్కడ ఇవ్వకుండా ఇక్కడ అన్న ఇస్తాను. మల్టీపార్ట్ ఏంటి కదా? మల్టీపార్ట్ అంటే మీరు ఏ ఫార్మాట్ లో అయినా అంటే మీరు ఫైల్స్ వస్తాయి కదా, అప్పుడు మనకి ఏదైనా ఏపీఐని కాల్ చేసినప్పుడు మీకు డేటా అనేది ఫైల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మల్టీపార్ట్ యూజ్ చేస్తాం. ఒక ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఎండ్ పాయింట్ కాల్ చేసి. ఓకే, సో ఇక్కడ కింద క్వరీ పారామీటర్స్ ఇస్తున్నా, అంటే డైరెక్ట్ గా మీరు మీకు తెలిస్తే డైరెక్ట్ గా ఎండ్ పాయింట్ లో ఇచ్చేయచ్చు, లేదంటే ఇట్లా మీరు పాస్ చేసుకోవచ్చు. ఇది నేను తీసేస్తాను ఇప్పుడు. ఓకేనా, సో ఇది ఎండ్ పాయింట్, ఏదైతే యూఆర్ఎల్ వెదర్ యూఆర్ఎల్ ని కాల్ చేసి దాని యొక్క క్వరీ పారామీటర్స్ ఏంటి, క్యూ ఈక్వల్ టు లండన్, ఏపీఐ ఐడి దిస్. సో దీనికి ఏదైనా హెడర్స్ ఉంటే మీరు అడ్వాన్స్ సెట్టింగ్ లో హెడర్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆ పర్టికులర్ ఏపీఐస్ కి ఏవైనా హెడర్స్ పాస్ చేయాలి అని అనుకుంటే అక్కడ మీరు జస్ట్ హెడర్ నేమ్, వాల్యూ ఇలా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, తర్వాత టీ లాగ్ రో. సో ఇక్కడ మనకు రైట్ క్లిక్ చేస్తే టీ రెస్ట్ లైన్ లో 2 వస్తున్నాయి, రెస్పాన్స్ వస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో మీరు ఆ రెస్పాన్స్ రాకుండా ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు కాల్ చేసినప్పుడు ఎర్రర్ కూడా క్యాప్చర్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఆ ఎర్రర్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా రిటర్న్ చేస్తుంది ఎర్రర్ మెసేజ్. ఓకే, సో మీరు ఆ ఎండ్ పాయింట్ ని కాల్ చేసినప్పుడు మనకి ఈ ఎగ్జామ్ఎల్ డేటా అనేది రెస్పాన్స్ వచ్చింది. సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ఎల్ ఫార్మాట్ అనేది ఉంటుంది.
ఓకే. సో ఆ XML ఏదైతే ఆ ఎండ్ పాయింట్‌ని మీరు కాల్ చేసిన తర్వాత ఇలా మీకు XML గాని అంటే ఆ ఏపీఐని బట్టి ఉంటుంది. ఆ ఏపీఐ డెఫినిషన్‌లో ఇన్ కేస్ వాళ్ళు డిజైన్ చేసినప్పుడు జేసన్ రిటర్న్ చేయాలనుకుంటే జేసన్ రిటర్న్ అవుతుంది. అండ్ XML రిటర్న్ చేయాలనుకుంటే XML రిటర్న్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ నుంచెళ్ళి మళ్ళీ మీరు ఆ ఏపీఐని కాల్ చేసిన తర్వాత మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ నుంచెళ్ళి ఏ ఫీల్డ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఏది XPath క్వెరీగా తీసుకోవాలి అది డిపెండ్ ఆన్ అగైన్ రిక్వైర్మెంట్. ఓకే. సో ఈ శాంపుల్ XML ఫైల్‌ని కూడా మనము చూద్దాం. అంటే extract XML కాంపోనెంట్ ఉంది కదా మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. సో వెదర్ అంటే extract XML కాంపోనెంట్ ఈ కేసులో యూజ్ అవుతుంది. సో ఎస్టర్డే మనము లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్ డీబీలో ఎక్కడైనా మనకి XML డాటా వస్తే మనం దాన్ని extract XML యూజ్ చేస్తాము. అండ్ సెకండ్ ఈ కేసులో ఎప్పుడైతే రెస్ట్ క్లయింట్ గాని ఏదైనా ఏపీఐ యూజ్ చేసినప్పుడు రెస్పాన్స్ మనకి XML ఫార్మాట్‌లో వస్తే అప్పుడు మనము ఇది యూజ్ చేస్తాం. ఓకే. సో యాజ్ ఈస్‌గా వచ్చేస్తుంది. దెన్ నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఎక్కడైతే మీరు పాత్ పెట్టాలనుకున్నది అండ్ ఏమేం ఫీల్డ్స్ కావాలనుకుంటే అది. సో ఇక్కడ మెటాడాటా క్రియేట్ అయింది. వెదర్ ఏపీఐ రెస్పాన్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మనకు కావాల్సింది ఎక్స్ట్రాక్ట్ XML ఫీల్డ్ ఇక్కడ. ఎందుకంటే మనకు రెస్పాన్స్ అనే ఫీల్డ్ లో మనకు వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే స్టేటస్ కోడ్ కాదు మనకు వచ్చేది ఇందులో బాడీలో వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏ ఫీల్డ్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మీరు రెస్పాన్స్ చూస్తే ఇక్కడ తెలిసిపోతుంది మీకు. సో మనకు స్టేటస్ కోడ్ ఉంది 200 బాడీలో మనకి ఇది వస్తుంది డేటా. సో దాన్ని బట్టి ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి బట్ మనకు వచ్చేది బాడీలో కాబట్టి బాడీ అనే కాలమ్ ని సెలెక్ట్ చేసి tlog row. ఓకే. ఎర్రర్ కోడ్ ఎర్రర్ మెసేజ్. ఓకేనా? అంటే మనం మల్టిపుల్ లాగ్ రోస్ పెట్టాం కదా, ఇది ఈ లాగ్ రో 3 ఇక్కడ మీరు చూస్తే లాగ్ రో 3 ఉంది ఇక్కడ. ఓకే. tlog row 3 tlog row 2 ఏమో ఎర్రర్ మెసేజ్, లాగ్ రో 1 ఏంటంటే ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో దాన్ని ప్రింట్ చేయడానికి tlog row 1. ఓకే. లాగ్ రో 3 ఏమో దీనికోసం అండ్ లాగ్ రో 2 ఎర్రర్ మెసేజ్. సో రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. అంటే ఏపీఐ కాల్ మనకి ఇచ్చేసి దాన్ని కరెక్ట్ గా మీరు మొత్తం గో త్రూ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ ఆ ఎండ్ పాయింట్స్ అవన్నీ కూడా తెలుసుకోవాలి. అండ్ మీకు ఇక్కడ మామూలుగా టాలెంట్ కంటే ముందే మీరు జస్ట్ టెస్ట్ చేసుకోవాలంటే పోస్ట్ మ్యాన్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, పోస్ట్ మ్యాన్ అని. సో ఈ పోస్ట్ మ్యాన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా, అంటే వితౌట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ టాలెంట్. అక్కడ కూడా మనకి ఆ పోస్ట్ మ్యాన్ లో మనకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఆ ఎండ్ పాయింట్ ఇవ్వడము, క్వరీ పారామీటర్స్, హెడర్స్ ఇవ్వడము, డైరెక్ట్ గా అక్కడ హిట్ చేసేస్తే మనకి ఇక్కడ రెస్పాన్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే. సో మనకి రెస్ట్ క్లయింట్ తో పాటు రెస్ట్ అనే కాంపోనెంట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ దానికి దీని డిఫరెంట్ అనేది ఇక్కడ మీకు అన్ని ఫీచర్స్ ఉండవు, కొన్ని తక్కువ ఉంటాయి. URL మెథడ్స్ ఇవి మాత్రం ఉంటుంది. సేమ్ ఇదే టాస్క్ మనము రెస్ట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. బట్ రెస్ట్ క్లయింట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం కదా దానికోసము. అండ్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి మనకి కంపేర్ టు అది. అడ్వాన్స్ సెట్టింగ్ లోకి వెళ్తే మనకి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. సో బోత్ వీ కెన్ యూజ్, బట్ మోస్ట్లీ లైక్ రెస్ట్ క్లయింట్ అనేది ఎక్కువ అడ్వాన్స్డ్ కంపేర్ టు ది రెస్ట్ కాంపోనెంట్. ఓకే. సో రెస్ట్ ఏపీఐని కాల్ చేయడానికి మనం యూజ్ చేసేది రెస్ట్ క్లయింట్ అండ్ soap అని ఒకటి ఉంటుంది అండ్ HTTP రిక్వెస్ట్ అని ఉంటుంది. సో ఈ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే సోప్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయడానికి. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎండ్ పాయింట్ కావాలి. ఓకే. ఏదైనా యాక్షన్ ఏదైతే ఉంటే అది ఇవ్వాలి అండ్ తర్వాత వచ్చేసి మెసేజ్ పెట్టాలి. ఇక్కడ యాక్చువల్గా నాకు ఒకటే శాంపుల్ దొరికింది అది సోప్ కి, జస్ట్ అది మాత్రమే హిట్ చేసి చూపిస్తుంది. సో రిక్వెస్ట్ ఇది ఒకటి సోప్ది UI ఒకటి దొరికింది.
సో దీనికి ఏం యాక్షన్ ఐటమ్ లేదు కాబట్టి తీసేస్తున్నా. అండ్ దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఇది రిక్వెస్ట్ బాడీ. మీరు కూడా ఇలానే లైక్ సోప్ సంబంధించింది రిక్వెస్ట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇది ఉంది, ఐ థింక్ ఈ డాక్యుమెంట్ ఉంది, చూడాలి. సో ఇది పోస్ట్ మ్యాన్ కి లైక్ ఇందులో నాకు దొరికింది ఇది ఒకటి. సో ఇది సోప్ ఏపీఐ ఏదైతే ఇంత మనం చూస్తున్నామో దానికి సంబంధించింది అనమాట ఏపీఐ. సో ఏపీఐలో హెడర్ టైప్ ఏంటి, కంటెంట్ టైప్, ఎండ్ పాయింట్ ఏంటి, ఓకే, తర్వాత మన రిక్వెస్ట్ ఎలా ఇవ్వాలి, తర్వాత మనకి ఇవన్నీ కూడా రిక్వెస్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకు రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది కూడా మీకు ఇస్తాను. ఇది అన్న రిక్వెస్ట్ HTML లో జావా స్క్రిప్ట్ అన్నది ఇది రిక్వెస్ట్ మీరు చూపెట్టారు కదా, ఇది XML, ఇది జావా స్క్రిప్ట్ కాదు, XML. ఇక్కడ చూడండి, XML ఫార్మాట్. సోప్ కి మీరు XML ఫార్మాట్ లోనే రిక్వెస్ట్ పంపాలి. ఓకే, ఇది ఇది మొత్తం డెఫినేషన్, ఆ సోప్ ఏపీఐ యొక్క డెఫినేషన్ మీకు డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు ఆ సోప్ రిక్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఫార్మాట్ లో పంపాలి అంటే ఇలానే పంపాలి. మీరు ఈ ఫార్మాట్ పంపితేనే అది రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో దానికి ఎట్లయితే మీరు డీబీలో సెలెక్ట్ యాస్ట్రిక్ ఫ్రమ్ టేబుల్ అని కొడతారు కదా, అక్కడ ఏదైనా సింటాక్స్ ఇష్యూ వస్తే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది కదా, యాస్ట్రిక్ ఇవ్వకుండా, లేకుంటే ఫన్ క్లాస్ ప్రాపర్ గా ఇవ్వకుండా, సెమికోలన్ ఇవ్వకుండా. సేమ్ అలాగే రెస్ట్ ఏపీఐస్ కూడా ఏ ఫార్మాట్ అయితే వాళ్ళు డిఫైన్ చేశారో ఆ ఏపీఐస్ ని క్రియేట్ చేసేటప్పుడు సేమ్ ఫార్మాట్ లో మీరు రిక్వెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఆ ఏపీఐ యాక్సెప్ట్ చేయదు. ఓకే ఇక్కడ మనం డైరెక్ట్ హార్డ్ కోడెడ్ ఇస్తున్నాం ఇక్కడ, ఏది ఈ రిక్వెస్ట్. కానీ రియల్ టైంలో ఇలా ఉండదు. ఇది అనేది మనం డైనమిక్ గా ప్రిపేర్ చేయాలి. డైనమిక్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఏపీఐస్ ని కాల్ చేస్తున్నామంటే మనకి ఏదో ఒక ఇన్పుట్ డేటా ఇస్తారు కదా, ఆ ఇన్పుట్ నుంచి వెళ్ళి డేటా అంటే లైక్ ఫైల్ కానీ టేబుల్ కానీ అక్కడ నుంచి వెళ్ళి డేటా అనేది మనకు రో ఫార్మాట్ లో వస్తుంది. వచ్చిన దాన్ని మనము ఈ ఏపీఐ కరస్పాండింగ్ ఏదైతే ఫార్మాట్ ఉందో XML, TXML మ్యాప్, TWrite XML ఉన్నాయి కదా, అవి ఇచ్చేసి మనం XML జనరేట్ చేసి అది ఇక్కడ ఇవ్వాలి. నేను ఇప్పుడు శాంపుల్ గా డైరెక్ట్ గా హిట్ చేస్తున్నా, బట్ ఇది కాదు. రియల్ టైంలో మీరు ప్రిపేర్ చేయాలి ఆ ఫార్మాట్. ఆ వాల్యూస్ అనేది డైనమిక్ గా వస్తాయి. ఓకే అన్న ఓకే. సో ఇక్కడ రెస్పాన్స్ ఇలా వచ్చింది. సేమ్ అగైన్ ఇక్కడ బాడీలో కాపీ పేస్ట్, సేమ్ అగైన్ ఇక్కడ మీరు ఈ వచ్చిన రెస్పాన్స్ ని రో ఫార్మాట్ గా కన్వర్ట్ చేయాలంటే TExtract XML కాంపోనెంట్ వాడాలి డైరెక్ట్ గా చేయాలనుకుంటే. ఓకే, మనకు రెస్పాన్స్ ఏమొచ్చింది 500. అంటే ఆ రిక్వెస్ట్ ని బట్టి అక్కడ ఏదైతే రెస్పాన్స్ వాళ్ళు ఏపీఐలో క్రియేట్ చేశారో, అంటే మనం ఇచ్చే రిక్వెస్ట్ కి ఏది రెస్పాన్స్ రావాలో ఇదంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మీరు ఏదైతే ఈ వాల్యూ కావాలనుకుంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి XPath క్వరీ ఇచ్చేసి ఈ ఫీల్డ్ ని మ్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఎక్కువగా సోప్ ఇప్పుడు అంతా ఓల్డ్ టెక్నాలజీ, ఎందుకంటే సోప్ అనేది అంత ఫార్మాట్ ఉంది కదా, XML అనేది ఇట్స్ నాట్ ఈజీ హ్యూమన్ రీడబుల్, అంటే కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది. సో అందుకనే కొత్తగా ఏంటంటే రెస్ట్ అనేది ఏపీఐ ఇచ్చింది. ఏపీఐ ఏంటంటే మనకు యూజర్ అండర్స్టాండబిలిటీ ఉంటుంది అండ్ ఈజీ ఏంటంటే లైట్ వెయిట్ కంపేర్ టు ది XML. సో ఎక్కువగా మీకు ఏదైనా రిక్వెస్ట్ వచ్చినా కూడా 99% రెస్ట్ ఏపీఐ రిలేటెడ్ మాత్రమే వస్తాయి. ఓకే, రెస్ట్ ఏపీఐ మాత్రమే. సో బేసికల్ గా ఆ ఏపీఐస్ అన్ని కూడా రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ JSON ఉంటుంది. బట్ ఇన్ కేస్ లైక్ డిపెండ్ ఆన్ డెవలపర్, ఆ డెవలపర్ ఒకవేళ XML రాయాలనుకుంటే XML కూడా రాయొచ్చు. అది డిపెండ్ ఆన్ ఆ ఏపీఐ వాళ్ళు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది ఇది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ వేరే డెవలపరు ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేయకుండా వాళ్ళు ఒక సెక్యూరిటీ ఒక లేయర్ గా క్రియేట్ చేసుకొని
మధ్యలో ఒక ఏపీఐ ఇస్తున్నారు. ఆ ఏపీఐని మనం హిట్ చేస్తున్నాం. ఆ ఏపీఐ వచ్చేసి బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ ఆ కరెస్పాండింగ్ ఏదైతే మెథడ్ ఇచ్చామో దాన్ని బట్టి టేబుల్స్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకొని అది జేసన్ గానీ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ పంపించి అది మనము యాజ్ ఏ ఇన్పుట్ గా రెస్పాన్స్ గా తీసుకుంటున్నాం. ఓకే, అలానే మనకు టాలెంట్ ఈఎస్బి అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. టాలెంట్ ఈఎస్బి అనే ఒకటి ఉంటుంది, ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అని. లైక్ టాలెంట్ డేటా ఇంటిగ్రేషన్, టాలెంట్ బిగ్ డేటా ప్లాట్ఫామ్ ఎట్లా ఉన్నాయో టాలెంట్ ఈఎస్బి అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మీరు ఓన్ గా ఏపీఐ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, టీ రెస్ట్ క్లయింట్, టీ సోప్ ద్వారా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఏపీఐస్ ని మీరు కన్స్యూమ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు ఓన్ గా కూడా ఏపీఐస్ ని క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ టాలెంట్ ఈఎస్బి. సో ఇది మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. సో ఇన్ కేస్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చేసుకోండి. అంటే కొన్నిసార్లు మనకు ప్రాజెక్టులలో వస్తుంది అనమాట, మనకి న్యూ ఏపీఐ డిజైన్ చేయాలి, ఆ న్యూ ఏపీఐ డిజైన్ సంబంధించిన రిక్వైర్మెంట్ ఇస్తారు, దాన్ని బట్టి మనం ఏపీఐ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు లేటర్ క్లాస్ లో ఒక శాంపుల్ రెస్ట్ ఏపీఐ ఎలా క్రియేట్ చేశారో చూపిస్తాం. ఓకే, అన్న ఏపీఎస్ ఇచ్చినప్పుడు వాళ్ళు హలో చెప్పండి. ఏపీఎస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా పర్మిషన్స్ అలాంటివి కూడా ఉంటాయన్నా? అంటే ఉంటాయి. ఇక్కడ మనం జస్ట్ ఇప్పుడు దాంట్లో అథెంటికేషన్ చేయలేదు యాక్చువల్గా ఇక్కడ, ఎందుకంటే ఈ ఏపీఐకి అథెంటికేషన్ ఓన్లీ ఈ ఏపీఐ కీ ఉంది కదా, ఇదే అథెంటికేషన్ అన్నమాట. మీరు ఇది ఇవ్వకపోతే మీ జాబ్ రన్ అవ్వదు. సో అలానే మీరు ఏపీఐని కాల్ చేసినప్పుడు పర్మిషన్ ఉంటాయి, మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, అథెంటికేషన్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు తీసేస్తారు అనుకోండి, మీ జాబ్ రన్ అవ్వదు. అది అథెంటికేషన్ అన్నమాట. సో అలానే మీకు ఏపీఐ ఇచ్చినప్పుడు వాళ్ళు అథెంటికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు. ఆ క్వరీ పారామీటర్ పంపాలా, హెడర్ లో పంపాలా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు మీకు. సో ఇక్కడ చూడండి 401కి వచ్చింది, ఇక్కడ అటు వెళ్ళలేదు, అక్కడ 0 వచ్చింది రెస్పాన్స్, ఎర్రర్ మాత్రం ఒక రికార్డ్ వచ్చింది. సో 401 ఏంది, ఇన్వాలిడ్ ఏపీఐకి మనం కీ పంపలేదు దీనికి. ఓకేనా? సో ఇలా మీరు కరెక్ట్ గా డేటాబేస్ లో ఎట్లయితే అథెంటికేషన్ ఇష్యూస్ వస్తాయో సేమ్ ఏపీఐలో కూడా మీకు అథెంటికేషన్ ఇష్యూస్ వస్తాయి ఇన్ కేస్ మీకు పర్మిషన్ లేకపోతే. ఇక్కడ కూడా మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ ఇట్లానే మీకు ఇది నేను గెట్ మెథడ్ చెప్పా కదా, పోస్ట్ మెథడ్ పోస్ట్ మెథడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ పోస్ట్ మెథడ్ అంటే మనం పోస్ట్ చేయాలి, అంటే మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి, మీరు దాన్ని కరెస్పాండింగ్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినారీ వచ్చేసి నాకు ఒక ఒరాకిల్లో ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. ఓకే, ఈ ఎంప్లాయ్ యొక్క టేబుల్ సంబంధించిన డేటాని నేను ఏపీఐలో ఇన్సర్ట్ చేయాలి. ఏపీఐలో ఒక పోస్ట్ మెథడ్ యూజ్ చేసి కాల్ చేయాలి. సో మీరు ఏం చేస్తారు, ఎంప్లాయ్ డేటా రీడ్ చేయడానికి టీడీబీ ఇన్పుట్ కాంపోనెంట్ వాడతారు. ఓకే, బట్ మన ఏపీఐ ఏంటి, ఏపీఐ యాక్సెప్ట్ చేసేది ఐదర్ ఎక్స్ఎంఎల్ కానీ ఆర్ జేసన్. ఓకే, సో డిపెండ్ ఆన్ ఆ ఏపీఐ డెఫినేషన్. సో టీడీబీ ఇన్పుట్ ద్వారా మీకు డేటా అనేది ఏమొస్తుంది, రో ఫార్మాట్ లో వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ఎంఎల్. సో ఈ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ని కన్వర్ట్ చేయడానికి ఏమున్నాయి మనకి కాంపోనెంట్స్, TXML మ్యాప్ ఇన్ కేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే, TWrite XML అంటే ఇన్ కేస్ XML అయితే TWrite XML. సో ఈ 2 కాంపోనెంట్స్ ఐదర్ ఎనీ ఆఫ్ దిస్ కాంపోనెంట్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, దాన్ని XML ప్రిపేర్ చేసి దాన్ని ఇక్కడ పోస్ట్ లో ఇస్తాం. సో ఆ డిజైన్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఇక్కడ పోస్ట్ మెథడ్ లేదు, లేకుంటే మీకు ఎగ్జాంపుల్ చూపెట్టమని. బట్ డిజైన్ ఎలా ఉంటుందంటే TDB ఇన్పుట్. సో ఏదో ఒకటి కిలో ఏదో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇక్కడ చేసామనుకోండి, సెలెక్ట్ ఐడి, నేము, ఒక 2 కాలమ్స్, TXML మ్యాప్ యూజ్ చేసాము. నాకు ట్రాన్స్ఫర్మేషన్ ఉందని TXML మ్యాప్ యూజ్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి మెయిన్ ఫ్లో ఇక్కడ ఇస్తాం TXML మ్యాప్కి. ఓకే, ఇచ్చేసిన తర్వాత TXML మ్యాప్లో మనకి ఇక్కడ ఇన్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ వచ్చేసి మనకి XML జనరేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారు, అంటే కాలం క్రియేట్ చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ డేటా టైప్ అనేది స్ట్రింగ్ కాకుండా డాక్యుమెంట్ ఇవ్వాలి. ఇక్కడ XML అనేది డాక్యుమెంట్ కాబట్టి, ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ స్ట్రక్చర్ ఉందనుకోండి, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అని కొట్టేసి డైరెక్ట్ గా ఇట్లా ఇచ్చేసి జస్ట్ మ్యాప్ చేయాలి.
ఇట్లా. ఓకే. ఇదేం చేస్తుంది మీకు XML ప్రిపేర్ చేస్తుంది ఆ పోస్ట్ కావాల్సింది. తర్వాత ఈ రెస్ట్ క్లయింట్ కాంపోనెంట్ అనేది యాజ్ ఎ ఇండివిజువల్ కాంపోనెంట్ వాడుతుంది, యాజ్ ఎ ఇన్పుట్ కూడా తీసుకుంటుంది ఇది 2 టైమ్స్. ఓకే. జస్ట్ ఇక్కడ ఏం మెథడ్ ఇవ్వాలి, పోస్ట్ మెథడ్. సో అగైన్ ఇక్కడ మీరు సేమ్ ఏవైతే పారామీటర్స్ హెడర్ దానికి సంబంధించిన క్వరీ పారామీటర్స్ ఇవన్నీ కూడా మీరు పాస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ లో కూడా హెడర్స్ ఏదైనా ఉంటే పాస్ చేయాలి. ఇది అంటే మామూలుగా జాబ్ డిజైన్ ఇలా ఉంటుంది. మీకు ఇన్పుట్ లో రో ఫార్మాట్ లో వస్తుంది, దాన్ని XML లో కన్వర్ట్ చేస్తాం, కన్వర్ట్ చేసి రెస్ట్ క్లయింట్ కి పోస్ట్ మెథడ్ ఇస్తే అది ఆటోమేటిక్ గా ఆ API ని కాల్ చేసినప్పుడు అది డేటా అనేది వెళ్తుంది ఆ API కి. అంతే. సో ఇక్కడ స్కీమాకి వెళ్ళి చూస్తే ఇన్పుట్ స్కీమాలో మీకు ఏముంటుంది, ఇది న్యూ. ఓకే. ఇక్కడ బాడీ అని ఉంది కాబట్టి మనకు ఇక్కడ బాడీ అని అంటే ఇది బాడీ అని ఇవ్వాలి. కాలమ్ డిఫరెన్స్ ఇవ్వకూడదు. సేమ్ యాజ్ ఈజ్ ఏదైతే కాలమ్ ఉంటుందో అదే కాలమ్ ఇవ్వాలి ఇక్కడ. ఇక్కడ కూడా ఓకే. ఓకే. ఇక్కడ రాలే, చేంజ్ అవ్వలేదా? ఓకే. హలో చెప్పండి. అన్న, ఇది పోస్ట్ చేసేటప్పుడు హెడర్స్ ఏమైనా యూజ్ చేయాలా? అంటే ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది మీకు. హెడర్స్ అనేది ఆ API మీరు క్రియేట్ చేస్తారు కదా, సారీ API అంటే మీకు ఇస్తాడు కదా, ఆ API ఇచ్చినప్పుడు ఆ API లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇంతకుముందు మన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చూస్తే అక్కడ ఏమన్నాడు, ఏమేమి క్వరీ పారామీటర్స్ పంపాలి ఏంటి అని ఇచ్చాడు కదా. వెదర్ API కదా, వెదర్ API ఇక్కడ ఇచ్చాడు కదా. సో క్వరీ పారామీటర్ ఇచ్చాడు, ఎందుకంటే ఈ API లో క్వరీ పారామీటర్స్ అనేది ఉంది, పారామీటర్స్. కానీ హెడర్ కావాలనేది ఉంటే ఆ API లో మీకు ఉంటుంది, ఇలా ఉంటుంది ఇక్కడ డెఫినేషన్ లో. హెడర్స్ రిక్వైర్డ్ అయితే ఆ API కి ఏవైతే కావాలో అవి పంపాల్సి ఉంటుంది మనం. అది డిపెండ్ ఆన్ డెఫినేషన్. ఆ API మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ API లో మీకు తెలిసిపోతుంది అది ఏది పాస్ చేయాలి ఏది చేయొద్దు అనేది. అందుకే ఫస్ట్ మనం ఎట్లయితే టేబుల్లో డేటా రిట్రీవ్ చేసుకునేటప్పుడు ఏవేవి ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకుంటామో, ఒక డేటాబేస్ నుంచి వెళ్ళి డేటా రీడ్ చేయాలంటే ఏం చేసుకుంటాం మనం, ఆ డేటాబేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఆ డేటాబేస్ నేమ్, స్కీమా నేమ్, ఓకే, ఏ టేబుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వాటి ఇన్ఫర్మేషన్ ఎలా అయితే తీసుకుంటామో APIని కూడా మీరు బిఫోర్ డెవలప్మెంట్ చేసినప్పుడు సో ఆ APIకి సంబంధించిన డాక్యుమెంట్ అడగాలి. ఏంటి ఆ డాక్యుమెంట్ లో మనకు తెలియాలన్నమాట, ఎలా రిక్వెస్ట్ చేయాలి, దానికి సంబంధించిన క్వరీ పారామీటర్స్ ఏంటి, హెడర్స్ ఏంటి, ఓకే, ఆ రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఈ ఫార్మాట్ ఇవన్నీ తెలిస్తేనే మీరు చేయొచ్చు. ఇట్లా మీరు డైనమిక్ గా కాదు, ఇక్కడ ఏదో రెస్పాన్స్ వస్తుంది అలా ఉండదు, అది ఫిక్స్ అయి ఉంటుంది ఆల్రెడీ అక్కడ డెఫినేషన్ లో. సో ఆ డీటెయిల్స్ ఉంటేనే మీరు దానికి కరెస్పాండింగ్ టాలెంట్ జాబ్ డిజైన్ చేయొచ్చు. లేకుండా మీరు జస్ట్ ఎండ్ పాయింట్ ఇచ్చేసి మీరు కాల్ చేసేయమంటే కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీకు అథెంటికేషన్ ఇంతకుముందు వచ్చింది కదా, అథెంటికేషన్ ఎర్రర్. సో అథెంటికేషన్ ఎర్రర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దానికి కరెస్పాండింగ్ క్వరీ రేజ్ చేస్తారు కదా, అంటే నాకు ఎర్రర్ వస్తుంది, సో నాకు ఆ క్వరీ పారామీటర్స్ లేవు, లేదంటే హెడర్స్ లేదు, సో ఆ రిక్వెస్ట్ మీరు చేస్తారు. ఇప్పుడు మీ రిక్వెస్ట్ ఉంది, రిక్వెస్ట్ అనేది మీకు ఫార్మాట్ లేదు అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి పోస్ట్ చేయాలి, ఆ పోస్ట్ కు సంబంధించింది నాకు ఇక్కడ ఫార్మాట్ లేకపోతే నేను ఎలా చేస్తాను, చేయలేను కదా, నాకు ఒక ఫార్మాట్ ఉండాలి కదా. ఓకే. ఇప్పుడు మీరు సెలెక్ట్ యాస్టిక్ ఫ్రమ్ టేబుల్ అని కొట్టినప్పుడు ఎంప్లాయ్ అయిన టేబులే కొడతారు, కానీ ఎంప్లాయ్ 1 ఎంప్లాయ్ 2 అని ఇట్లా మీరు చేయలేరు కదా, ట్రయల్ అండ్ రన్ చేయలేరు కదా, పర్ముటేషన్ కాంబినేషన్లు చేయరు కదా. ఎంప్లాయ్ అనే టేబుల్ మీకు ఇస్తారు కాబట్టి ఎంప్లాయ్ అని మీరు అక్కడ సెలెక్ట్ యాస్టిక్ ఫ్రమ్ ఎంప్లాయ్. సేమ్ ఇక్కడ కూడా అలానే మీకు ఇవ్వాలి, ఏది రీడ్ చేయాలి ఏది చేయకూడదు అనేది. సో అందుకే ఆ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. API డిజైన్ చేయాలి, API కాల్ చేయాలంటే అయిపోదు, దాన్ని బట్టి దాని కరెస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ మీరు ఫిక్స్ కదా, ఇక్కడ మీరు డైనమిక్ గా ఒకసారి ఈ ఫార్మాట్ లో వస్తుంది, ఒకసారి ఈ ఫార్మాట్ లో వస్తుంది అంటే చేయదు కదా, ఇది హ్యాండిల్ చేయలేదు కదా ఎక్స్ట్రాక్ట్ XML అనేది. మీరు ఒక ఫిక్స్ ఫార్మాట్ ఇవ్వాలి కదా, ఏంటి ఎక్స్పాత్, ఏం మ్యాపింగ్, ఇవన్నీ ఇవ్వాలి కదా. సో దానికి కావాల్సిన రెస్పాన్స్ ఏ ఫార్మాట్ లో వస్తుందో శాంపుల్ రెస్పాన్స్ ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఓకే. సో ఇంకా APIs లో ఎండ్ పాయింట్స్ ద్వారా ఇంకోటి ఏంటంటే ఫైల్ ఫెచ్ అనే కాంపోనెంట్ ఉంటుంది. యాక్చువల్ గా మీరు డైరెక్ట్ గా కొన్నిసార్లు ఆ పర్టికులర్ ఎండ్ పాయింట్ కాల్ చేసినప్పుడు ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఫైల్. సో తర్వాత ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలనేది కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆ మెథడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫైల్ ఫెచ్ అనే కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఇన్ కేసు APIని కాల్ చేసినప్పుడు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఈ ఫైల్ ఫెచ్ కాంపోనెంట్ వాడాలి, ఫైల్ ఫెచ్.
Okay. Sorry. So any question related to the JSON, XML and APIs? సో దీంతో క్లాస్ అయిపోతుంది ఏపీఐ JSON XML అండ్ నెక్స్ట్ మండే నుంచి చేద్దాం. జాబ్లెట్స్ కానీ ఇంకా మల్టిపుల్ టీ ప్యారలైజ్ అడ్వాన్స్ సెట్టింగ్ సంబంధించిన కొన్ని ఫ్యూచర్స్, తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్. ఇది రెస్ట్ క్లయింట్ యూజ్ చేసినప్పుడు మనకు టీ ఫైల్ లిస్ట్, TFTP లిస్ట్ యూజ్ చేయడానికి ఏమైనా వస్తుందా ఫ్యూచర్ లో ఎప్పుడైనా? టీ ఏంటి యూజ్ టీ ఫైల్ లిస్ట్ ఆర్ TFTP లిస్ట్ ఎనీ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్, నా రిక్వైర్మెంట్ ఏముంది? సో నేను ఒక ఏపీఐని కాల్ చేసా, ఏపీఐని కాల్ చేసినప్పుడు నాకు రెస్పాన్స్ వచ్చింది. సో ఆ రెస్పాన్స్ ని నేను యాజ్ ఈజ్ గా ఒక XML ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ JSON ఏదైనా అవ్వచ్చు, ఆ రెస్పాన్స్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత నాకేం చెప్పిండు క్లయింట్, ఆ క్రియేట్ అయిన ఫైల్ ని FTP సర్వర్ ఒకటి ఉంది, ఆ సర్వర్ లో పుష్ చేయాలి. పుష్ అంటే అది ఉంటది కదా, పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్ ఉంటది కదా, పుట్. ఓకే, సో పుష్ చేయాలి. పుష్ చేసి ఆ ఫైల్ ని పుష్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం వాడతాం మనం? XML ఏపీఐని కాల్ చేసి రెస్పాన్స్ వచ్చింది ఉంది కదా, రెస్పాన్స్ ని మనము డైరెక్ట్ గా XML ఫైల్ క్రియేట్ చేసి, ఆ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఆన్ సబ్ జాబ్ ఓకే తర్వాత FTP కనెక్షన్ యూజ్ చేసుకొని TFTP పుట్ అనే కాంపోనెంట్ ఉంటుంది కదా, ఆ FTP పుట్ కాంపోనెంట్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఆ ఫైల్ ని ఏదైతే ఇక్కడ ఫస్ట్ ఫ్లో లో క్రియేట్ అయిన ఫైల్ ని ఇక్కడికి పుష్ చేస్తాం. సో డిపెండ్ ఆన్ రిక్వైర్మెంట్, ఆ వచ్చిన రెస్పాన్స్ ని మనం ఏం చేస్తున్నాం, అదాన్ని రో కన్వర్ట్ గా చేసి టేబుల్ ఆర్ ఫైల్ జనరేట్ చేస్తున్నామా, లేదంటే యాజ్ ఈజ్ గా XML పంపిస్తున్నామా? ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఆ ఫైల్ ని పంపాలనుకుంటే అగైన్ మీరు FTP కానీ, అది డిపెండ్ ఆన్ లైక్ FTP అవ్వచ్చు, S3 బకెట్ అవ్వచ్చు, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు టీ ఫైల్ లిస్ట్ ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఫైల్ యూజ్ చేస్తాను అనుకోండి, అప్పుడు మీరు మల్టిపుల్ ఫైల్స్ ని పుష్ చేయాలంటే టీ ఫైల్ లిస్ట్ వాడాలి కదా. సో ఇట్స్ డిపెండ్ ఆన్ రిక్వైర్మెంట్. బేసికలీ వాళ్ళకి ఫైల్ కావాలా, టేబుల్లో లోడ్ చేయాలా, లేకుంటే ఆ ఫైల్ అనేది ఆ సర్వర్ లో కావాలా, ఇట్స్ డిపెండ్ ఆన్ రిక్వైర్మెంట్. ఎనీ క్వశ్చన్స్? సో క్లోజ్ చేద్దామా? ఎనీ క్వశ్చన్స్? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే we can discuss, otherwise we'll close. I will share this video after this session completes. అన్న దీనికి సంబంధించి తర్వాత ఏమైనా ప్రాజెక్ట్ చేస్తామా మనం? మరి చేస్తామనే కదా చెప్పింది. ఓకే అన్న. రిక్వైర్మెంట్ ఆ ప్రాజెక్ట్ లో వస్తుంది కదా మీకు, ఎట్లయితే DB ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ ఉంటాయో మీకు ఆ ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్ వస్తుంది. చెప్పలేము, మనకి ఏమైనా మోడల్ ప్రాజెక్ట్ ఏమైనా చేస్తామా ఇవన్నీ ఉపయోగించుకొని? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని అంటే నెక్స్ట్ క్లాస్ లో ప్రాజెక్ట్ ఏం లేదు, ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు. Okay. దీనికి జస్ట్ APIs ఎలా కాల్ చేస్తాం ఏంటి అనేది, ప్రాజెక్ట్ ఏం చేయలేం. ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని ఫీచర్స్ లేవు, ఓన్లీ గెట్ మాత్రం చెప్పాం. మనకి ఏదైనా అప్లికేషన్ నుండి పోస్ట్ మెథడ్ ఉంటే అప్పుడు మీకు ఏముంది ప్రాజెక్ట్, ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్. ఓకే, మీకు సోర్స్ లో API వచ్చింది, ఫైల్ అవుట్పుట్ లో పంపించాలి. ఓకే, ఇన్ బిట్వీన్ ఆడిట్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆడిట్ టేబుల్ ఏం చేస్తుంది, సోర్స్ ఫైల్ ఏంటి, ఎవరిది ఇది? ఓకే ఓకే, ఆడిట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, సోర్స్ ఏంటి, టార్గెట్ కౌంట్ ఏంటి, టార్గెట్ లొకేషన్ ఏంటి, ఓకే జాబ్ ఫెయిల్ అయిందా లేదా, ఇది కామన్ ఉంటుంది. అందుకే మీకు ఆడిట్ టేబుల్ ఎర్రర్ లాగ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ లో కామన్ ఉంటుంది. ఈ మధ్యలో రిక్వైర్మెంట్ బట్టి మారుతుంది అంతే. ఓకేనా, రిమైనింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఓకే అండి. Okay, thank you for joining. Okay, I'll share that video. సాయి నీకు షేర్ చేస్తాను, నువ్వు అందరు షేర్ చేసి. ఓకే రాయ్. ఓకే, సో చాలా మంది జాయిన్ అవ్వట్లేదు, చూద్దాం. ఎవరైతే జాయిన్ అవ్వట్లేదో మరి వేస్ట్ కదా, ఆ వీడియోస్ వస్తాయని జాయిన్ అవ్వట్లేదేమో. ఓకే ఓకే, థ్యాంక్ యూ.